కృష్ణానది తరంగాల గలగలలు, భక్తుల హరే కృష్ణ నామ స్మరణలు. బెజవాడ కనకదుర్గమ్మ కొలువున్న ఈ నగరంలో మనసుకి ప్రశాంతతను పంచే అద్భుత ఆధ్యాత్మిక నిలయం విజయవాడ ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ప్రకాశం బ్యారేజీని ఆనుకొని కరకట్ట. ఈ కరకట్ట మీదుగా వెళ్తే ఇస్కాన్ టెంపుల్ ముందొస్తుంది. ఆ తర్వాత మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. ఇవన్నీ అయితే వరుసలోనే ఉండటం జరుగుతుంది. ముందే ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కొలువై ఉన్న ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ గారు కూడా భక్తులకి దర్శనమైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ టెంపుల్‌ని శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ నిలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువై ఉన్న రాధా శ్యామ్ సుందర్ విగ్రహాలు భక్తులని మంత్రముగ్ధుల్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ గర్భగుడిలోకి వెళ్ళే ముందే హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్‌లో అక్కడి ఇస్కాన్ టెంపుల్‌కి సంబంధించిన పుస్తకాలు, అలాగే అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా అక్కడ ఫ్లెక్సీల రూపంలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మ్యాచ్‌లెస్ గిఫ్ట్స్ అని రాధాకృష్ణుల వారి విగ్రహాలు, అలాగే భగవద్గీత, జపమాల ఇవన్నీ కూడా ఈ మ్యాచ్‌లెస్ గిఫ్ట్స్ షాప్‌లోనే అమ్మటం అయితే జరుగుతుంది. కావాల్సిన వారు అక్కడ తీసుకోవచ్చు. ఇకపోతే మెయిన్ గర్భగుడిలోకైతే వెళ్తే పైనున్న సీలింగు, అలాగే గర్భగుడైతే చాలా అద్భుతంగా అయితే నిర్మించారనేసి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే మనసుకి ప్రశాంతతను అందించే నిలయం అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే చాలా అద్భుతంగా చూడచక్కని పాలరాతితో రాధాకృష్ణుల వారి విగ్రహాలైతే కనువిందు చేస్తాయి. అలాగే ఇక్కడ పూజా విషయాలకొస్తే ఉదయం 4:30 గంటలకు మంగళహారతితో ఆలయం అయితే తెరుచుకుంటుంది. ఆ తరువాత 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు దర్శనమైతే ఇవ్వడం జరుగుతుంది స్వామివారు. అలాగే ఇక్కడ ప్రత్యేక ఊయలలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా దర్శనమైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భగుడిలో శ్రీకృష్ణుడితో పాటు శ్రీలీల ప్రభుపాదులు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరొక ఆధ్యాత్మిక కార్యక్రమాలొచ్చేసరికి ప్రతి ఆదివారం సాయంత్రం ఇక్కడ సండే ఫీస్ట్, అలాగే ప్రత్యేక కీర్తనలైతే జరుగుతా ఉంటాయి. ఇవి మనసుకి ప్రశాంతత కావాలి అనుకునేవారు విజయవాడ దగ్గర, అలాగే కరకట్ట మీద వాతావరణం అయితే చాలా ప్రశాంతంగానే ఉంటుంది. మనసుకి ప్రశాంతత కావాలనుకున్నవారు ఇక్కడికైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మనసుకి ప్రశాంతతనైతే పొందవచ్చు. అలాగే ఇక మెయిన్ గర్భగుడిలోకొస్తే చాలా అద్భుతంగా అయితే నిర్మించారనే చెప్పొచ్చు. మెయింటెనెన్స్ గాని, అసల స్వామివారి విగ్రహం మెయింటెనెన్స్. ఇక్కడ మరొక విశేషం ఏందంటే శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ వారి విగ్రహం కూడా చాలా అద్భుతంగానే ఉందనేసే చెప్పొచ్చు. నిజంగా జీవించి ఉన్నారా అనే ఆశ్చర్యానికైతే లోనవుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ వారి విగ్రహం. అలాగే మరికొన్ని గీతా సారాంశాలు కూడా ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. గుడిలోకి ఎంట్రన్స్‌కి ముందే స్వామివారి దర్శన టైమింగ్స్ అయితే ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎళ్ళాలి అనుకున్నవారు ఈ టైమింగ్స్ చూసి స్వామివారి దర్శన భాగ్యాన్నయితే కోరుకుంటారనేసి చెప్పొచ్చు. ఇంకా మరొక విశేషం ఏందంటే ప్రతి దేవాలయంలో గోశాల అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోవులకు ఎటువంటి ఆహారం అందించాలి, అలాగే ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి అనేవి కూడా ఇక్కడ చిన్న చిన్న ఫ్లెక్సీల రూపంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళి చూడాలి అనుకున్న వారికి ఇదొక మంచి ఆధ్యాత్మిక కేంద్రం అనేసి అయితే చెప్పవచ్చు. ఇది ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉన్న కరకట్ట మీదే ఉంటుంది. అలాగే గుళ్ళు, గోపురాలు తిరిగే వారికి ఇదొక మంచి టెంపుల్. ఆ తర్వాత వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి కూడా మన ఛానల్‌లో వీడియో చేయడం జరిగింది. ఈ గుడి చూసుకొని ఆ గుడి కూడా చూడొచ్చు.